అంతకుముందు వీడియోస్ పెద్ద ఎత్తున చేసేవారు. 'నందూస్ వరల్డ్ కపుల్' ఇద్దరు వాళ్ళు. ఎప్పుడైతే ఈ కేస్ వీసా స్కామ్ బయటికొచ్చిందో అప్పటినుంచి ఒక వీడియో గూడా చేయడం మానేశారు. ఎట్లా చేస్తారు? మొహం ఎలా చెల్లుతుంది? ఇప్పుడు అంటే ఇది నిజమే అంటారు స్కామ్ పూర్తిగా. అనే అనుకోవాలి కదా! హ్మ్. ఇప్పుడు నీలో నిజాయితీ ఉన్నప్పుడు, నువ్వే తప్పు చేయలేనప్పుడు ధైర్యంగా నిలబడాలి. హ్మ్. ఒక ఆరోపణ మన మీద వచ్చినప్పుడు మనం కొట్లాడతాం కదా! నేను చేయలేదు, ఇదిగో ఇది జరిగిద్ది అనేది మనం చెప్తాం. ఒక వివరణ ఇచ్చుకుంటాం. అలాంటిదేమీ ఆ అమ్మాయి ధోరణిలో మీకు కనిపించిందా? లేదు. పైగా నా భర్త చేశాడు కాబట్టి ఒక సందర్భంలో ఆమె అన్నది, నా భర్త చేశాడు కాబట్టి నా భర్తకి నాకు సంబంధం ఏమీ లేదు అని ఆమె ఒక మాట అన్నది. ఎంత దారుణం అసలది! ఒకవేళ నిజంగా ఆమెకు సంబంధం లేకపోయినా కూడా, నిజంగా మధుకర్ ఒక్కడే ఈ క్రైమ్ చేసుంటే కూడా ఆమె ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు. నాకు తెలీదు అని చెప్పడానికి వీలు లేదు. నువ్వు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. దానికి బాధ్యత వహించాలి. అట్లా కాకుండా ఆమె అలా చెప్పడంలోనే సంథింగ్ ఫిషీ అనేది అందరికీ అర్థమైపోతుంది. ఇప్పుడు కోర్టులో తేల్చుకుంటా అని వీడియోలో చెప్పేశారు. అదే విధంగా ప్రభుత్వాలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇటు తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ కేసు తొందరగా ముగిసే అవకాశం ఉంటదంటారా? ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఒక కంప్లైంట్ రైజ్ అయింది. హ్మ్. మాకిలా అన్యాయం జరిగింది. మా దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని కంప్లైంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ గాని, ఇతర అధికారులు గాని స్పందించాలి. ఒక విచారణ జరపాలి. అందులో న్యాయాన్యాయాలెంత, అబద్ధాలేమున్నాయి, వాస్తవాలేమున్నాయని నిగ్గు తేల్చాలి. అట్లా జరిగినప్పుడే కదా మనకి పోలీస్ వ్యవస్థ మీదైనా, న్యాయ వ్యవస్థ మీదైనా నమ్మకం ఉండేది. ఇప్పుడు నువ్వు ఒక పోలీస్‌ని ఎందుకు ఆశ్రయిస్తావు? నాకు న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కదా! అట్లా జరగనప్పుడు ఇంక మన వ్యవస్థల మీద నమ్మకాలు ఎలా ఉంటాయి? ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరగాలి. అలాగే గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. ఇలాంటి స్కామ్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇలా చేశారు, డబ్బులు దండుకున్నారు అని వస్తున్నాయి. ఇలాంటి పెట్టుబడుల మోసాల నుంచి అంటే బయట పడాలి అంటే ముందే పసిగట్టాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? అంత గుడ్డిగా నమ్ముతున్నారు గదా! ఈ ఏఐ టెక్నాలజీ యుగంలో. అంటే ఇప్పుడు మన సంస్కృతి అంతా ఎలా అంటే వినిమయం. మనకి హ్మ్. వస్తువులు కావాలి ఎక్కువ. లగ్జరీ లైఫ్‌కి అలవాటు పడిపోయాం. హ్మ్. ఎవరు సాధారణ జీవితాన్ని గడవడానికి, ఇష్టపడట్లేదు. జీవించడానికి ఇష్టపడట్లేదు. హ్మ్. ప్రతి పె ప్రతి మనిషికి ఒక కారు గావాలి, ఒక ఇల్లు గావాలి, అందమైన భార్య కావాలి, అన్ని వసతులు కావాలి. హ్మ్. సో, ఈ ఈ ఇలాంటి వినిమయ సంస్కృతిలో ప్రతివాడు పరుగు పెట్టేస్తున్నాడు. అవును. ఈ లైఫ్‌లో ప్రతివాడు పరుగే. ఏదో నేను ఒకటి చేసి జాబ్ చేసి ఆ! డబ్బులు డబ్బులు సంపాదించాలి. సంపాదించాలి. నేను డబ్బు సంపాదించాలి రవయ్య అన్నదే ప్రతివాడి మాట. అవును. డబ్బు సంపాదించాలి, కోట్లకు పడగలెత్తేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. ఈ పరుగులోనే అసలు విషయాల్ని మర్చిపోయి వాళ్ళు మోసపోతున్నారు. హ్మ్. వాళ్ళ కుటుంబాల్ని అన్యాయం చేస్తున్నారు. అంతే కదా! ఇప్పుడు తల్లిదండ్రులు కూడా అదే ధోరణి. నా పిల్ల ఇవాళ చదివేసుకోవాలి. రేపొద్దున అమెరికానో, యూకేనో, స్విట్జర్లాండో వెళ్ళిపోవాలి. డబ్బులు సంపాదించాలి, మనకు పంపించేయాలి, మనం ఆస్తులు సంపాదించుకోవాలి అనేది ధోరణి. అంటే మనం ఉన్నతంగా జీవించాలి, లేతే సౌకర్యవంతంగా జీవించాలి అనుకోవడంలో తప్పేం లేదు. కానీ అందుకు మనం ఎంచుకున్న మార్గం ఏంటి? మనం ఎలా వెళ్తున్నాం అనేది ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు విద్యార్థులు ఆలోచించుకోవాలి, తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. అంటే సెంటిమెంట్ యూకేలో తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళు మంచి మంచి వీడియోస్ తీస్తారు. మనలందరినీ ఆనందింపజేస్తారు, అలరిస్తారు. మన సెంటిమెంట్ అంటే గూడా ఏంటో చూపిస్తారు. కామెడీ గూడా బాగా పండిస్తారు. ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి, ఆ ముసుగులో అంటే వీళ్ళు పసిగట్టలేకపోయారా బాధితులు? అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇప్పుడు ఏంటంటే హ్మ్. వాళ్ళు పడుకున్నా, లేచినా, ఏం చేసినా ఒక వీడియో చేసేయాలి. ఆ! పెట్టేయాలి. ఇంకా పెట్టిన దగ్గర నుంచి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఇదే ఆలోచన. ఇంక వేరే ఆలోచన లేదు. అవును. ఎందుకు? డబ్బులొస్తాయి. సో, ఆ డబ్బులు వ్యామోహంలోనే వాళ్ళు రకరకాల అడ్డదారులు తొక్కుతున్నారు. హ్మ్. మొన్నటి వరకు బెట్టింగ్ యాప్స్‌కి ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసాం. హ్మ్. వాళ్ళు ఎలాంటి కేసులు ఎదుర్కొంటున్నారు, ఇప్పటికి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూసాం. సో, అట్లనే వీళ్ళు గూడా రకరకాల వ్యామోహాలతోటి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడం కోసం మనలాంటి వాళ్ళందరినీ ఎరవేసి, అలా చేయండి, అది చేస్తే ఇట్లా చాలా ఉన్నాయి. ఒక్కసారి ఆలోచిస్తే బెట్టింగ్ యాప్స్ నుంచే కాకుండా మీరు పలానా వస్తువు కొనండి, మీకు ఆ లాభం వస్తుంది, లేకపోతే పలానా ఇన్‌స్టిట్యూట్‌లో చదవండి, ఇలా వస్తుంది. ఇట్లాంటి ప్రలోభాలు చాలా ఉన్నాయి. సో, వీటిని మనం ఖచ్చితంగా ఒకటికి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఇందులో నిజమెంత? దీనివల్ల నిజంగా మనకు ప్రయోజనం ఉందా? లేతే వాళ్ళేదైనా మోసం చేస్తున్నారా? ఫ్యాక్ట్ చెక్ అని ఒకటుంటది. అది ఖచ్చితంగా చేసుకోవాలి.
చేసుకోకుండా గుడ్డిగా వెళ్ళడం వల్ల ఇలాంటి ప్రమాదాలే మనకి ఎదురవుతాయి. నందూస్ కపుల్ తిరిగి ఇండియాకొస్తే ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది? ఇండియాలో అంటే తెలుగు రాష్ట్రాలకొస్తే, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్‌కొస్తే. ఎలాంటి పరిస్థితి అంటే ఆవిడన్నట్టు కోర్టులు, చట్టాలు చూసుకుంటాయి. హ్మ్. బాధితులు వాళ్ళు చూస్తూ ఉంటారంతే. ఇండియాకి రావడం అనేది ఖచ్చితంగా వాళ్ళని తీసుకురావాల్సిందే. హ్మ్. ఆ మేరకు పోలీసు వ్యవస్థ పనిచేయాలి. పని చేస్తుందని, వాళ్ళని తీసుకొస్తారని, వాళ్ళకి తగిన శిక్ష పడుతుందని బాధితుల తరపున మనం గూడా ఆశిద్దాం. యూకేలో అక్కడ వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అక్కడి ప్రభుత్వం అని వార్తలొస్తున్నాయి. మీకేమనిపిస్తుంది? అంటే నాకు తెలిసి యూకేలో ఉన్న చట్టాల ప్రకారం ఇలాంటి వాటికి పెద్దగా చర్యలేమి లేవి అనేదే హ్మ్. తెలుస్తోంది. హ్మ్. సో, ఇంకొకటేంటంటే అక్కడ సిటిజన్‌షిప్ తీసుకున్న వాళ్ళకి మన వాళ్ళు ఇక్కడ ఉన్న వ్యవస్థలు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటే 2 దేశాల మధ్య ఉన్నటువంటి కొన్ని ఒప్పందాల మేరకు కొన్ని పద్ధతుల్ని ఒక ప్రోటోకాల్ ఉంటది. దాన్ని పాటించాల్సి ఉంటది. దాన్ని యూజ్ చేసుకుని ఆ లూప్ హోల్స్‌ని యూజ్ చేసుకునే మాల్యా గాని, నీరవ్ మోదీ గాని ఎక్సెట్రా, ఎక్సెట్రా అందరూ కూడా దాన్ని యూజ్ చేసుకుని అక్కడ హ్యాపీగా తప్పించుకొని తిరుగుతున్నారు. సో, ఇందులో కూడా అట్లాంటి అడ్డంకులు ఏవైనా ఉండుండొచ్చు. ఓకే. ఇక చివరి ప్రశ్న ఈ విశ్లేషణలో ఆహ్, ఈ నందూస్ వరల్డ్ వీసా స్కామ్ నుంచి ప్రజలు తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటి? అంటే పై మెరుగులు చూసి మోసపోవద్దు. వాళ్ళేదో బొంబార్డిక్‌గా 4 మాటలు చెప్పారని, ఏదో ఆకర్షణీయంగా వాళ్ళేదో చెప్తున్నారని చెప్పి నమ్మొద్దు మనం. దానికి కన్సర్న్ అథారిటీస్ నుంచి ఏదైనా మనకి ఆహ్, రుజువు ఉందా అనేది 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక ఆఫర్ ఇస్తున్నప్పుడు దాంట్లోనే ఏదో తెలియకుండా మర్మం ఉంది అనేది ఫస్ట్ అనుమానించాలి. అప్పుడు నిర్ధారణ చేసుకోవాలి. అదొకటి. దొడ్డిదారిలో వెళ్ళిపోవడం హ్మ్. అనే దానికి అస్సలు ఎంచుకోకూడదు. అక్కడే మనం ని బాధ్యతలుగా ఫస్ట్ స్టెప్ అక్కడే మనకు పడిపోతుంది. దొడ్డిదారులు ఎంచుకోవడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. ఎందుకంటే షార్ట్‌కట్‌లో వెళ్ళిపోవడం వల్ల సక్సెస్ వస్తుందని అనుకుంటే అది ఎంతో కాలం నిలవదు. ఇట్లాంటివి ఏదోటి బయటపడితే దానివల్ల మళ్ళీ నష్టపోయేది మనమే. సో, ఆవిడేదో ఇన్‌ఫ్లుయెన్సర్ అని లేకపోతే మన మన 'మెగాస్టార్' సినిమాలో నటించిందనో, ఆమె చెప్పిన మాటలు మోసపోవడం వల్ల మనకే అన్యాయం జరుగుద్ది. మనమే నష్టపోతాం. సో, వీటన్నిటిని జాగ్రత్తగా గమనించాలి. నలుగురిని అడగాలి. సంబంధిత అధికారులను అడగాలి. లేతే పక్కన ఇంకెవరైనా ఉన్నారా అని అడగాలి. వాళ్ళ చరిత్ర ఏంటి అనేది తెలుసుకోవాలి. వాళ్ళ గతంలో వాళ్ళకేదైనా మోసాల చరిత్ర ఉందా? లేతే ఏంటి అసలు? వీళ్ళ నేపథ్యం ఏంటి? ఇలా ఇవ్వడం వల్ల లేతే ఇలా ఆఫర్ ఇవ్వడం వల్ల దీని వెనక ఏదైనా వాళ్ళకొచ్చే పెద్ద ప్రయోజనం ఏంటి అనేది ఒక్కసారి మనం క్రాస్ చెక్ చేసుకుంటే ఇట్లాంటివి జరగవు. ఆ క్రాస్ చెక్ చేసుకోకపోవడం వల్ల, ఫ్యాక్ట్ చెక్ చెయ్యకపోవడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే మనమే బాధితులం అయిపోతున్నాం. వాళ్ళు బానే ఉంటున్నారు హ్యాపీగా. ఇవాళ ఆవిడ బుడిబుడి దుఃఖాలు తీస్తూ, మొసలి కన్నీళ్లు కారుస్తూ నేను యూట్యూబ్ నుంచి దూరంగా ఉంటున్నాను అని చెప్పుండొచ్చు. దానివల్ల ఆమెకేం పెద్ద నష్టం ఉండదు. పెద్ద సింపతి మూటగట్టుకుంటుందేమో కానీ, బాధితులకి వచ్చే ప్రయోజనం ఏం లేదు. సో, ఇప్పటికైనా ఆమె చట్టం ముందుకు రావాలి. జరిగిన విషయం చెప్పాలి. అప్పుడు మాత్రమే కరెక్ట్ అవుతుంది.